ఇవాళ బాదం పాలు తయారు చేద్దాము. బాదం పప్పు నానబెట్టేసుకోవాలి. 3-4 గంటలు నానబెట్టేసుకుని జీడిపప్పు బాదం పప్పు నానబెట్టుకుని సెపరేట్గా నానబెట్టుకోవాలి. తొక్క తీసేసుకోవాలి. బాదం పప్పు నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా తొక్కది తీసేసుకుని పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని పాలు పొయ్యి మీద చిక్కటి పాలు తీసుకొని చక్కగా మరిగిన తర్వాత మనం జీడిపప్పు నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, మరిగిన తర్వాత వేసేయాలి. చూడండి, చక్కగా జీడిపప్పు వేసాను. మరిగిపోయిన పాలు జీడిపప్పు వేసి నీట్గా వేసాను. ఇప్పుడు ఇది కూడా బాగా చక్కగా అయినాయి. బాదం పాలు కూడా వేస్తా, బాదం పేస్టు బాగా కలుపుకొని బాగా చిక్కగా మరగాలండి. బాగా చిక్కగా మరిగితే చాలా బాగుంటుంది. చూడండి, పాలల్లో కూడా ఉడితే పటికి బెల్లం, పంచదార బదులు పటికి బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి, చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసేద్దాము. వేసి నీట్గా కలుపుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం ఐలో పెట్టకూడదు, గ్యాస్ బాగా సిమ్లో పెట్టాలి, లేకపోతే పాలు అది ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి, బాగా చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, కలర్ఫుల్ బాగుంటుంది. అయిపోయిందండి, రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో తీసుకొని చక్కగా నీట్గా మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్ట్గానే ఉంటుంది. ఆరోగ్యం హెల్తీగా ఉండదు, బాగుంటుంది. ఒరిజినల్ చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది. చూడండి. ఓకే అండి, బాయ్ అండి.